ఇది నా వాక్యము. యోం దెబిరిం 22వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా ఆయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఇది క్రిస్మస్ నెల. ఈ క్రిస్మస్ నెలలో ప్రతి ఇంటి మీద స్టార్ ఉంటుంది. స్టారు దేనికి గుర్తు అంటే రక్షకుడికి గుర్తు. రక్షకుడు జన్మించాడు, రక్షకుడు ఉదయించాడు. కాబట్టి రక్షకుడిని ఆరాధిస్తున్నాం మనం. అలాగే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సంబరాలతో ఉంటారు. అనుకుంటారు ఇది కొత్త బోధ, ఇది కొత్త బోధ. ఇది కొత్త బోధ కాదు, అపవిత్రాత్మల మీద అధికారము కలిగిన బోధ. అపవిత్రాత్మలు అంటే ఏంటి అంటే దయ్యాలు. అవి మనుషులను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరు కూడా నా దయ్యం అంటే భయం అని ఉండదండి అన్న వాళ్ళు ఉంటారా? భయపడతానే ఉంటారు. ఒకవేళ పైకి అలా చెప్పినా భయపడతారు. ఎన్నో దానికి తగ్గ పద్ధతులు చేస్తుంటారు, దానికి తగ్గ ఏవేవో పాటిస్తూ ఉంటుంటారు. కానీ నువ్వు ఎన్ని పాటించినా ఎన్ని చేసినా ఎక్కడో దగ్గర మాత్రం నీకు వెళితే ఉంటానే ఉంటుంది. ఎందుకు అంటే దయ్యాల మీద అధికారం ఉన్నది నిమ్మకాయకి కాదు, దయ్యాల మీద అధికారం ఉన్నది ఎండుమిరపకాయలకి కాదు, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికే. ఎందుకు అంటే దయ్యము చీకటికి సంబంధించింది, దేవుడు వెలుగునకు సంబంధించింది. దేవుడు చెప్పారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేనే నిజమైన వెలుగునని చెప్పారు. ఈ వెలుగు ఎక్కడైతే ఉంటుందో చీకటి పారిపోతుంది. చీకటి పారిపోతే దయ్యం కూడా పారిపోతుంది. కాబట్టి దేవుని యొక్క గ్రంథం చేత పట్టుకొని, ఆయన జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని మనం ప్రయాణించినప్పుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.